హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలైనట్టు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధారించారు. కేసీఆర్ ఒక తీర్పునిచ్చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని కూడా ఆయన అనేశారు. ఏప్రిల్ 27న వరంగల్ కరీంనగర్ మధ్యలో తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు వరుసగా ఫామ్ హౌస్లో జరుగుతున్నాయి. జిల్లాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడింది ఏమిటంటే, ప్రజల్లోకి తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన ప్రజల తిరుగుబాటు మొదలైంది. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అట్లాగే ఇంకా ఇతరత్ర వైఫల్యాలన్నింటినీ కూడా ఆయన పార్టీ కార్యకర్తలకు చెబుతూ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇక ఎంతో కాలం ఈ గవర్నమెంట్ ఉండదు అని ఇండైరెక్ట్గా చెబుతూనే, అదే సమయంలో 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగితేనే మనం గెలుపు సునాయాసం అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావడానికి సులభమైన పరిస్థితులు ఏర్పడతాయి, సులభంగా మనం అధికారులకు రాబోతున్నామని కూడా కేసీఆర్ వాళ్ళందరికీ ఒక హామీ ఇచ్చారు. అంటే అటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రకటించాడు. అంటే కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం ఆయన మాట్లాడుతూ, మేము కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కూడా ప్రభుత్వ భూములు అమ్మాము. కానీ ప్రభుత్వ భూములు అమ్మే సందర్భంగా అంతకు ముందే, అంటే భూములు అమ్మడానికి ముందే మేము ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాము, అట్లాగే ప్రజలకు నచ్చజెప్పాము, ఇంకా ఇతరత్ర విషయాలు కూడా ఆయన మాట్లాడారు. అంటే ప్రజా ప్రయోజనాలను దెబ్బతినకుండా మేము జాగ్రత్తలు తీసుకున్నాము. అందువల్ల ఆ సమయంలో, అంటే భూములు అమ్మకానికి సంబంధించిన వ్యవహారంలో కూడా మా పట్ల వ్యతిరేకత రాలేదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అదే సమయంలో ఇప్పుడున్న ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే, అసలు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తున్నాడు అంటూ ఆయన ఆరోపించారు. ఎవరు? కేసీఆర్. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ పర్టికులర్ పాయింట్ తీసుకుందాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అట్లాగే ఇచ్చిన హామీలు ఎట్లాగూ నెరవేర్చలేకపోతున్నారు. 6 గ్యారెంటీలు అమలు అవ్వడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అనండి, అట్లాగే నీటి కొరత అనండి, సాగునీటి కొరత, తాగునీటి కొరత, లేకుంటే ఇతర అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం ఎట్లా విఫలమైందో ఆయన ఈ జిల్లాల వారీగా జరుగుతున్న సమావేశాల్లో ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఆయన చెబుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉండాలి 5 ఏళ్ల పాటు అని కూడా నేను మొదట చెప్పినట్టుగానే, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిజంగా ప్రజల్లో తిరుగుబాటు ఉందా లేదా అనేది మనం విశ్లేషించాలి. ఇప్పుడు కేసీఆర్ నిర్ధారణకు వచ్చారని నేను ముందే చెప్పాను ఈ వీడియోలో. కేసీఆర్ కానీ, ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మిగతా వాళ్ళు కానీ చేస్తున్నదంతా ఏమిటంటే, రేవంత్ రెడ్డి పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రైతులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక, అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది కనుక ప్రజల్లో ఇక తిరుగుబాటు మొదలైంది, ప్రారంభమైంది అని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఏంటంటే, ఒక రకంగా ఇది కృత్రిమ తిరుగుబాటు అని నేను చెప్పదలుచుకున్నా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగానే ఇది కృత్రిమ తిరుగుబాటు. అంటే తిరుగుబాటు అంటే ప్రజల నుంచి రావాలి, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని, ఆ అసంతృప్తి కాస్త అది చాలా పెద్ద ఎత్తున బద్దలై అది తిరుగుబాటు దాకా వెళ్ళడం. తిరుగుబాటు అనేది ఏ ఆందోళన కార్యక్రమానికైనా, ఏ నిరసన కార్యక్రమానికైనా అదొక ఆల్మోస్ట్ కంక్లూజన్ స్టెప్గా మనం భావించాలి. అంటే తిరుగుబాటు అనేది చాలా పెద్ద వర్డ్. అది ప్రజల తిరుగుబాటు వచ్చిన కారణంగానే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని నేను అంటున్నా. 2023 వరకు ఆ ప్రభుత్వంలో జరిగిన అనేక అరాచకాలు, అనేక విధ్వంసాలు, లేకుంటే ఇంకా చాలా కుటుంబ
పాలన, లేకుంటే అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం వగైరా ఇవన్నీ ఏవైతే జరిగాయో వాటిపైన తిరుగుబాటుగానే ప్రజలు తిరుగుబాటు రూపంలోనే వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పుడే అంటే ఇది ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడిన విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ నిజానికి 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే బహుశా ఐ థింక్ 2024 ఏప్రిల్ ప్రాంతాల్లోనే ఆయన సూర్యాపేటలో పర్యటించినప్పుడు సూర్యాపేటలోనే ఆయన మాట్లాడాడు. ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది, 4 నెలల్లోనే తెలంగాణ ఇంతగా ఆగమైపోతుందని నేను అనుకోలేదని కూడా కేసీఆర్ చెప్పిన మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఏం చేయడం లేదు, ప్రజలకు ఏ రకమైన మేలు జరగడం లేదు, ప్రజల్ని ఇంకా కష్టాల్లోకి ఈ ప్రభుత్వం నెట్టేస్తోంది, కనుక బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళు కోరుతున్నారు, వాళ్ళు కాంక్షిస్తున్నారు, ప్రజల్ని మనల్ని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు, ఉత్తేజంతో ఉన్నారని చెప్పడానికి కూడా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది.